హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. ఆర్థోపెడిక్ ప్రాక్టీస్లో అల్ట్రాసౌండ్ గురించి మాట్లాడదాం. సో అల్ట్రాసౌండ్ అంటే మీరు చాలాసార్లు చూసి ఉంటారు. ప్రెగ్నెన్సీ స్కానింగ్ అనేది ఫస్ట్ గుర్తొస్తుంది దాంతో. సో అల్ట్రాసౌండ్ అనేది ఓన్లీ ప్రెగ్నెన్సీకైనా చాలా వాటికి అనేది ఇట్స్ వెరీ వర్సటైల్ ఇన్వెస్టిగేషన్ అండి. చాలా థింగ్స్ అల్ట్రాసౌండ్ త్రూ చూడగలుగుతాం. సో ఎటువంటివి చూడగలుగుతాం అంటే అల్ట్రాసౌండ్ ఈజ్ మెయిన్లీ ఫర్ సాఫ్ట్ టిష్యూస్. మనకు బోన్ అనటమీ కాకుండా సాఫ్ట్ టిష్యూస్ ఏవైతే ఉంటాయో స్కిన్ కింద ఉన్న సబ్క్యూటేనియస్ టిష్యూ, మజిల్, ఇంటర్నల్ ఆర్గన్స్, ఇవన్నీ అల్ట్రాసౌండ్లో చాలా క్లియర్గా విజిబుల్ అయి ఉంటుంది. అండ్ అల్ట్రాసౌండ్ అనేది ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే మన డైనమిక్గా చూడగలుగుతారు. అంటే పేషెంట్ని మూవ్ చేస్తూ చూడగలుగుతారు. రేడియాలజిస్ట్ డౌట్ ప్రకారంగా చూడగలుగుతారు. సో ఈ అల్ట్రాసౌండ్ ఎవరు చేస్తారు అంటే మన రేడియాలజిస్ట్ చేస్తారు. క్వాలిఫైడ్ రేడియాలజిస్ట్ హాస్ టు డు ద అల్ట్రాసౌండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి. సో ఈ అల్ట్రాసౌండ్ ఆర్థోపెడిక్ ప్రాక్టీస్లు ఎప్పుడు చేయగలుగుతారు అంటే దేర్ ఆర్ సమ్ ఇండికేషన్స్. ఒకటి, ఏమైనా మనకి ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేస్తుంటే లోపల ఏమైనా పస్ ఉందా, యాబ్సెస్ ఏమైనా ఉందా, ఎస్పెషలీ మనకు బోన్ ప్లేన్లో కాకుండా వేరే ప్లేన్స్లలో అప్ టు ద బోన్, స్కిన్ నుంచి బోన్ వరకు. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి మజిల్స్ ఏమైనా టేర్ అవ్వడం, టెండన్స్ టేర్ అవ్వడం, ఇవన్నీ అల్ట్రాసౌండ్ త్రూ ఎక్సలెంట్గా తెలుస్తాయి. మనకు షోల్డర్లో రొటేటర్ కఫ్ టేర్ అయినా కూడా ఇవన్నీ కూడా మనకు అల్ట్రాసౌండ్ తెలుస్తాయి. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనకి దెర్ కెన్ బి డైనమిక్ అల్ట్రాసౌండ్ చేయగలుగుతారు. అంటే మూవ్ చేస్తూ ఆ పార్ట్ మూవ్ అవుతుందా లేదా చూడడానికి. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ ఆఫ్ అల్ట్రాసౌండ్. సో అల్ట్రాసౌండ్ ఎట్లా పనిచేస్తుంది అంటే మనకి బేసిక్లీ పేరులోనే ఉంది అల్ట్రాసౌండ్ అనేది. సో బేసిక్లీ అది వచ్చేది సౌండ్ దాంట్లో. సో మనకి ఏదైతే మన చెవులకి వినిపియని సౌండ్ ఉంటుందో ఫ్రీక్వెన్సీస్, వాటి త్రూ మనకి ఆ వైబ్రేషన్స్ వెళ్ళి మనకు ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తాయి లోపల మనకి దాంట్లో ఇమేజ్లో. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ వర్సటైల్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్థోపెడిక్స్లో. ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి సపోజ్ వీ హ్యావ్ టు గివ్ అన్ ఇంజెక్షన్ అండి. ఒక టెండన్ షీత్లకి ఇవ్వాలి, లేదంటే ఒక స్పెసిఫిక్ పాయింట్లకి ఇవ్వాలి ఇంజెక్షన్. అది బ్లైండ్లో మనం పెడితే మనకి ఆ ఇంజెక్షన్ నీడిల్ ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు. సో అటువంటి సిచ్యువేషన్స్లో మనం అల్ట్రాసౌండ్ గైడెడ్ ఇంజెక్షన్ ఇవ్వగలుగుతాం. అంటే అల్ట్రాసౌండ్లో చూస్తూ గైడెన్స్ కింద ఇంజెక్షన్ పాస్ చేయగలుగుతాం. దట్ ఈస్ వన్ థింగ్ ఫర్ అల్ట్రాసౌండ్. మనకి డయాగ్నోస్టిక్ అల్ట్రాసౌండ్ ఒకటి, మనకి గైడెడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం ఒకటి. సో అల్ట్రాసౌండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంక్లూడింగ్ ద గైడెడ్ ఇంజెక్షన్స్ ఇస్ డన్ బై క్వాలిఫైడ్ రేడియాలజిస్ట్, ఎస్పెషలీ మస్క్యులోస్కెలిటల్ రేడియాలజిస్ట్ అండి. సో ఇది మనకు అల్ట్రాసౌండ్ రోల్ ఆర్థోపెడిక్స్లో. సో వెరీ వర్సటైల్ ఇన్వెస్టిగేషన్, చాలా వాటిలలో అవసరం పడుతుంది. థ్యాంక్ యూ.